పట్నా పైరట్స్ వర్సెస్ పుణేరు పల్టన్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఇద్దాం ఈ వీడియోలో. సో పట్నా పైరట్స్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు 11th ప్లేస్ లో ఉన్నారు. పాయింట్స్ టేబుల్ లో 15 మ్యాచ్ ఆడేసరికి 10 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో టాప్ 8 క్వాలిఫై అవ్వడానికి గుజరాత్ జైన్స్ కి వీళ్ళకి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కానీ గుజరాత్ జైన్స్ దగ్గర 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు 3 మ్యాచెస్ లో అట్లీస్ట్ 2 మ్యాచెస్ అయితే లాస్ అవ్వాలి. అలాగే పట్నా పైరట్స్ 3 మ్యాచెస్ కి 3 మ్యాచెస్ విన్ కావాలి. సో టాప్ 8 కి రీచ్ కావాలంటే మాత్రం. సో పట్నా పైరట్స్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయితే వస్తున్నారు. బెంగాల్ వారియర్స్ తో గానీ బెంగళూరు బుల్స్ తో గానీ. సో వాళ్ళ మెయిన్ రైడర్ అయాన్ లోచప్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ క్యాప్టెన్స్ కూడా తీసుకొని చాలా మంచిగా ఆడుతున్నాడు అని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో 27 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతనికి డిఫెన్స్ నుంచి కానీ సపోర్ట్ రైడర్స్ నుంచి కానీ సపోర్ట్ అయితే కావాలి. సో ఎందుకంటే ఒక్కడే అన్ని మ్యాచ్లు అయితే గెలిపియలేడు. అయాన్ అవుట్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నప్పుడు అయితే పట్నా పైరట్స్ ఆల్ అవుట్ అవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా టీం అంతా పర్ఫామ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి అతనికి. అతని మ్యాచ్ అయితే విన్ చేపిస్తాడు కొంచెం సపోర్ట్ ఇచ్చినా గానీ. సో రైడింగ్ లో అంకిత్ రాణా గానీ సుధాకర్ గానీ ఇంకా స్టెప్ బై పర్ఫామ్ చేయాలి. అలాగే డిఫెన్స్ లో కార్నర్స్ లో రైట్ కార్నర్ నవదీప్ అయితే పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ కూడా అంతో ఎంతో పర్లేదు అనిపిస్తున్నాడు. కానీ వాళ్ళ కవర్ డిఫెండర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేయాలి. కవర్స్ కొంచెం మైనస్ గా చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో వాళ్ళకి. సో డిఫెన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఏం పర్ఫామ్ చేయాలని చెప్పొచ్చు. బెంగాల్ మ్యాచ్ లో చాలా వరకు ఎక్కువ మిస్ టాకిల్స్ అయితే ఉన్నాయి. సో స్కోర్ వేయకుండా పర్లేదు కానీ మిస్ టాకిల్స్ అయితే వేయకుండా కొంచెం పేషెన్స్ తో ఆడాలి. ఇంకా మరోవైపు పుణేరు పల్టన్ చూసుకుంటే ఆల్రెడీ టాప్ 2 లో ఉన్నారు. వాళ్ళు సెమీఫైనల్ కూడా ఆడబోతున్నారు కాబట్టి నిన్న తెలుగు టైటన్స్ మ్యాచ్ లో కూడా బెంచ్ స్ట్రెంత్ అయితే యూజ్ చేసిళ్ళు. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో వాళ్ళ పుణేరు పల్టన్ కి లాస్ట్ మ్యాచ్ ఇదైతే. సో ఇక్కడ కూడా బెంచ్ స్ట్రెంత్ ను యూజ్ చేసుకునే అవకాశం ఉంది ప్లే ఆఫ్స్ కి. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ని ఫ్రెష్ గా పెట్టుకోవడానికి. సో మ్యాచ్ లో అయితే మొహమ్మద్ నబీ బక్ష్ కి, మోహిత్ గోయత్ లాంటి ప్లేయర్స్ కి కొంచెం మ్యాచ్ టైం ఇస్తే బాగుంటది. ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో వాళ్ళు ఉపయోగపడతారు. మెయిన్ గా మోహిత్ గోయత్ కి అయితే ఇవ్వాలి. ఎందుకంటే సీజన్ లో ఆల్మోస్ట్ 2 మ్యాచెస్ అయితే గెలిపించిండు ఆడిపించినప్పుడు, ఛాన్స్ ఇచ్చినప్పుడు. సో అతన్ని అయితే ఇంకా మ్యాచ్ టైం ఇచ్చి అతన్ని యూజ్ చేసుకోవాలి పుణేరు పల్టన్ అయితే. సో పుణేరు పల్టన్ బెంచ్ స్ట్రెంత్ తో వస్తే మాత్రం పట్నా పైరట్స్ కి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవాలి పట్నా పైరట్స్. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.